హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ గవ్య వ్లాగ్స్ ఇన్ తెలుగు. నేనైతే మార్నింగ్ నుంచి వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయ్యి ఇక్కడ వచ్చేసి వేడి వాటర్ తాగి ఇప్పుడు చపాతి పిండి కలిపి పెడుతున్నాను. మా పాపకైతే ఫుల్ ఆకలేసిందంట, అందుకని చెప్పి పాలు కాగబెట్టివు అంటే పాలు కాగబెట్టించాను. బ్రెడ్ తీసుకొని వచ్చి కూర్చొని తింటూ ఉంది. నా కోసం ఇప్పుడు టీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఈ రోజు బ్రేక్ఫాస్ట్ వచ్చి చపాతీ, అలాగే చపాతీకి కాంబినేషన్గా వచ్చేసి క్యాప్సికమ్ కర్రీ అయితే చేస్తున్నాను. క్యాప్సికమ్ కర్రీ చేయడానికి నేను ఇక్కడ పల్లీలు అయితే వేయించుకుంటున్నాను. పల్లీలు వేస్తే నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తర్వాత ఇంకా కిచెన్ కౌంటర్ టాప్ మొత్తం క్లీన్ చేసుకొని ఇక్కడ చపాతీ చేయడానికి అంతా రెడీ చేసుకుంటున్నాను. ఇంకా ఇంట్లో అయితే పనులు అయితే చాలా ఉన్నాయి పెండింగ్లో, అందుకని చెప్పేసి మార్నింగ్ త్వరగా లేచి కొంచెం బ్రేక్ఫాస్ట్ అంతా అయిపోతే ఇంకా మిగతా పనులన్నీ కూడా చేసుకోవచ్చు అని చెప్పి నేనైతే ఫాస్ట్గా చేస్తున్నాను. మెయిన్ అంతే కదా, మనకి బ్రేక్ఫాస్ట్ ఒక్కటి అయిపోతే ఇంకా ఆల్మోస్ట్ సగం పని అయిపోయినట్టే. మిగతా పనులన్నీ నిదానంగా చేసుకోవచ్చు. ఎందుకంటే ఇంకా ఆకలి వేస్తుంటుంది మార్నింగ్ ఎవ్వరు కూడా ఆకలికి తట్టుకోలేరు. అలా చపాతీలో ఒక 7-8 అలా రోల్ చేసి పెట్టాను. ఇప్పుడు వాటిని కాల్చుకోవాలి. అన్నీ ఒకేసారి రోల్ చేసుకుంటే మనకి ఇంకా అంటుకొని ఇంకా మళ్ళీ డబుల్ వర్క్ అవుతుంది కదా, అందుకని. మా ఇంట్లో మా హస్బెండ్కి అయితే వేడివేడిగా ఇంకా పెనం మీద నుంచి తీసి ఇవ్వాలన్నమాట. అంటే వాళ్ళకి అంత వేడిగా ఇష్టం చాలా. చపాతీలైనా దోశలైనా వాళ్ళు అలా తినడానికి చాలా ఇష్టపడతారు. అంటే ఒకటి తింటే ఇంకొకటి, ఇప్పుడు 2 తింటారు అనుకోండి, మనం అలా వేడివేడిగా చేసిస్తే ఇంకొక 2 ఎక్స్ట్రా తింటారు అంతే. సో ఇష్టం కాబట్టి. సో నేనైతే మ్యాక్సిమం టైమ్స్ ఇంట్లో ఉంటే అలానే చేసిస్తాను. ఇంకా మార్నింగ్ డ్యూటీకి వెళ్ళే టైంలో అయితే ఇంక కుదరదు కాబట్టి అని చేసి పెట్టేస్తాను అంతే. ఇంకా చపాతీ బ్రేక్ఫాస్ట్ మొత్తం రెడీ అయిపోయింది. అలాగే ఇంకా సామాన్లు అయితే చాలా ఉన్నాయి, కడగలేదు రాత్రి, ఇంకా అవి కూడా కడిగేసి పెట్టేశాను. ఇంకా రూమ్లో అయితే ఇలా ఉంటుందండి రోజు కూడా. ఇంకా అన్ని నీట్గా ఫోల్డ్ చేసి పెట్టి తర్వాత ఇంకా కసువు అయితే ఊడ్చేసుకున్నాను. ఇప్పుడు చపాతీ అలాగే క్యాప్సికమ్ కర్రీ వేసుకొని ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేశాను. బ్రేక్ఫాస్ట్ చేసి తర్వాత వైట్ బట్టలు, హ్యాండ్ వాష్ చేసే బట్టలు అన్నీ కూడా ఉంటే అవన్నీ కూడా వాష్ చేశాను. తర్వాత నిన్న వాష్ చేసిన బట్టలు ఇంకా అలానే ఉన్నాయి, అవన్నీ ఫోల్డ్ చేయాలి. తర్వాత ఇప్పుడు నేను 11 అయిందండి టైము. ఈ టైంలో ఇప్పుడు టీ చేసుకొని తాగుతున్నాను. ఎందుకంటే మాకు స్కూల్లో ఇదే టైంకి టీ ఇస్తారు, 10:30, 11కి అలా. సో అది మాకు అలవాటు అయిపోయింది కాబట్టి ఆ టైంకి మళ్ళీ టీ తాగాలనిపిస్తుంది. అందుకని చెప్పేసి నేను ఇక్కడ టీని ప్రిపేర్ చేసుకుంటున్నాను. అలాగే ఇంకా రేపటికి దోశ కోసం అని చెప్పేసి బియ్యం కూడా నానబెడుతున్నాను దోశకి. సో పనులైతే మార్నింగ్ టైము త్వరగా లేస్తే మ్యాక్సిమం మనం అన్ని పనులు చేసుకోవచ్చు. ఇంకా టైం కూడా మనకి సేవ్ అవుతుంది. ఆ టైంలో వేరే ఏదైనా చేసుకోవచ్చు. కనీసం మూవీస్ అయినా చూడడానికైనా టైం ఉంటుంది హాలిడేస్ ఉన్నప్పుడు. సో అందుకని చెప్పేసి నేనైతే అట్లీస్ట్ అంటే ఎక్కువ లేట్గా అయితే లేవను, కానీ ఒక 7-7:30 లోపల అయితే లేచేస్తానండి. లేచి అన్ని పనులు చకచకా చేసుకొని తర్వాత ఇంకా వీడియోస్ ఎడిటింగ్ కానివ్వండి, అలాగే ఏదైనా మూవీస్ చూడడమా అలా అయినా చేస్తాను. మనకు కూడా ఒక ఎంటర్టైన్మెంట్ ఉండాలి కదా, రోజు వర్క్ చేసింటాం, బోర్ కొడుతుంది. వీకెండ్లో కూడా మళ్ళీ అదే వర్క్ అంటే ఇంకా బోరు, అసలు మైండ్ అంతా ఖరాబ్ అయిపోయి ఉంటుంది. కాబట్టి కొంచెం అలా ఫిలిమ్స్ ఏదైనా చూస్తే మనకు కూడా రిలాక్స్గా ఉంటుంది. ఇప్పుడు టీ చేసుకొని ఇంకా రూమ్లోకి వచ్చాను. ఇంకా బట్టలు అయితే చాలా ఉన్నాయి ఫోల్డ్ చేసేవి, అందుకే ఫస్ట్ రిలాక్స్ అవుతూ టీ తాగాను. తర్వాత ఇంకా బట్టలు అయితే ఫోల్డ్ చేయాలి. మా పిల్లలు అయితే వాళ్ళిద్దరు హెడ్ బాత్ చేశారండి ఈరోజు. మా పెద్ద పాపకి వస్తుంది హెడ్ బాత్ చేయడానికి, చిన్న పాపకి తను కూడా నేర్చుకోయింది ఆ పాపని చూసి. సో అలా అనమాట, ఇద్దరు చక్కగా షాంపూ వేసుకొని మరీ హెడ్ బాత్ చేసి వచ్చారు. సో మంచిగా వాటర్తో ఆడుకొని ఒక 1/2 అవర్ లేదా 40 మినిట్స్ టైం తీసుకుంటారు, చక్కగా నిదానంగా చేసుకొని వస్తానండి. సో అలా బట్ మనం చూసుకుంటూనే ఉంటాము, అలా కేర్లెస్గా అయితే ఏం వదిలేయను, డోర్ ఓపెన్ చేసి చూస్తూ ఉంటాను అనమాట. సో అలా ఎలాగో పెద్దవాళ్ళు అయ్యారు కదా, అంత భయమేం లేదు. ఇంకా బకెట్లో పడిపోతారు అలా ఏం భయం లేదు. హైట్ బకెట్ కంటే ఇంకా హైట్ ఉన్నారు కాబట్టి టెన్షన్ అయితే ఏం లేదు. ఇంకా ఇప్పుడైతే ఇంకా బట్టలన్నీ ఫోల్డ్ చేస్తున్నాను. అన్నీ సార్ట్అవుట్ చేయాలి కదా, ఇంకా పిల్లలవి, హస్బెండ్వి, నావి అన్నీ కూడా సార్ట్అవుట్ చేసి అన్నీ ఫోల్డ్ చేసి పెడుతున్నాను. అన్నీ సపరేట్గా పెట్టాలి కాబట్టి. నేనైతే మైసూర్ సిల్క్ శారీ తీసుకున్నాను కదా, ఇది పింక్ కలరు, మా తమ్ముడు పెళ్ళికి తీసుకున్నది అది. సో అదొచ్చేసి కలర్ పోతుందేమో అని అనిపిస్తుంది. అంటే ఇది చాలా ప్యూర్ అయితే కాదండి ఈ శారీ,
జస్ట్ తక్కువ కాస్ట్కి తీసుకున్నాను. ఒక 1500లో ఏమో వచ్చింది అంతే. సో ఇది డ్రై క్లీనింగ్కి ఇస్తే బెటర్ అనిపిస్తుంది. అంటే ఇంకా వాష్ చేస్తే కలర్ ఎక్కడ పోతుందో అని ఒక భయము. ఎందుకంటే బ్లౌజ్ కూడా కొంచెం సింపుల్గా వర్క్ చేయించి మరీ స్టిచ్ చేయించాను. అందుకని చెప్పి ఇంకా ఇప్పుడైతే అలాగే ఫోల్డ్ చేసి పెడుతున్నాను. తర్వాత డ్రై క్లీనింగ్కి ఇద్దామని చెప్పి ఇంకా స్వెటర్స్ అలాగే బెడ్ స్ప్రెడ్స్ అన్నీ కూడా వాష్ చేశాను. సో వాటన్నింటినీ నీట్గా ఏదైనా బ్యాగ్లో వేసి పెడతాను. సో అలానే మనం హ్యాంగర్కి తగిలేసామనుకోండి ఎక్కడి నుంచైనా డస్ట్ వచ్చి దాని మీద పడుతుంది, మళ్ళీ గలీజ్ అయితే మళ్ళీ వాష్ చేయాల్సి ఉంటుంది. అందుకని చెప్పి సో మొత్తం రూమ్ అంతా క్లీన్ అయిపోయింది. వావ్, నిజంగా చాలా రిలాక్స్ అనిపించింది. ఇంట్లో పనంతా అయిపోతే ఇంకా అంతకంటే సంతోషం ఇంకేం ఉండదు. ఇప్పుడు వచ్చేసి మా ఆయన ఇంకా ఈవినింగ్ టైంలో ఇక్కడ మా పిల్లలతో ఆ మెడిటేషన్ చేయిస్తున్నారు. అతను కూడా కూర్చొని సో చక్కగా చేస్తున్నారు పిల్లలు ఇద్దరు. సో ఇంతే అండి ఈరోజు వ్లాగ్. ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కూడా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.